ఆషాఢం వచ్చిందంటే చాలు అందరి చూపు అమ్మవారిపైనే. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తిరుగుతారు. అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు మన కోర్కెలు ఇట్టే తీరిపోతాయని భక్తుల నమ్మకం. ఆ అమ్మవారే ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం. వరంగల్లో వెలిసిన శ్రీ భద్రకాళి అమ్మవారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఇంతకీ ఎప్పుడు ఈ ఉత్సవాలు జరుగుతాయి, ఎన్ని రోజులు జరుగుతాయి, వాటి విశిష్టత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కరువు కాటకాల నుంచి తమను కాపాడి మంచి వర్షాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏటా ఆషాఢ మాసంలో 15 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భద్రకాళి అమ్మవారిని సృష్టిలో లభించే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలతో అలంకరించి ఆరాధిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే కరువు దరిచేరదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్సవాల చివరి రోజున అమ్మవారిని ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో అలంకరిస్తారు. ముస్తాబైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 24 సంవత్సరం శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 6వ తారీఖు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తారీఖు దాకా 15 రోజులు ఈ ఉత్సవాలు. అయితే ఒక తిథి ద్వయం వచ్చింది కాబట్టి 16 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. చైత్రేశ్వినే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక దేవీ భాగవతంలో చెప్పబడిన మేరకు నవరాత్ర చతుష్టయాన్ని ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్రథమంగా ఈ దేవాలయంలో జరపబడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది. శాకంబరి నవరాత్రులు కూడా ఇక్కడ జరపబడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం దేశవ్యాప్తమైంది. ప్రతిదానికి అదంతా వరంగల్కే దక్కుతున్నది ఆ కీర్తి అంతా. దేశవ్యాప్తంగా ఆషాఢ మాసంలో మొట్టమొదటిసారి శాకాంబరి ఉత్సవాలు భద్రకాళి అమ్మవారి ఆలయంలోనే ఆరంభమవుతాయి. ఈ నెల 6 నుంచి 21వ తేదీ వరకు శాకాంబరి ఉత్సవాలు జరగనున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భద్రకాళి అమ్మవారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సహస్ర కలశాభిషేకంతో మొదలయ్యే ఉత్సవాలు శాకాంబరి అలంకరణతో ముగియనున్నాయి. 6వ తేదీన సహస్ర కలశాభిషేకంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఉత్సవాలకు ఇప్పటికే విద్యుత్ కాంతులతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. 21వ తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలచే వివిధ రకాలైన పళ్ళచే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు ఆ తల్లి ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది, లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వేంచేయడం జరుగుతుంది. కనుక భక్తులందరికీ తెలియజేయందేమనగా శాకంబరి నాడు కానీ 6వ తారీఖు నుంచి 21 వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో, హోమాల్లో, పూజల్లో అన్నింటిలో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా, అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ నెల 6 నుంచి జరిగే శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, భద్రకాళి ఈవో శేషుభారతి, భద్రకాళి దేవాలయ చైర్మన్ శేషు కరపత్రాలను ఆవిష్కరించారు. 6వ తేదీన సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే ఉత్సవాలకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి వసతితో పాటు అన్నదానం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపెల్లుండిలో ఇవ్వబోతున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాడ వీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు వస్తాను కూడా చెప్పడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదాలతో అందరికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఘనంగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే శాకాంబరి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.